ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న అరెస్ట్ అవ్వగా నిన్న సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు దగ్గర పోసానిని పరామర్శించారు. ప్రస్తుతం జైలు బయటే అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు, లేకపోతే రెండింటికి వదిలేసేవాళ్ళు. లోకేష్ ఆపమన్నాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓకే, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న అరెస్ట్ అవ్వగా నిన్న సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన బెయిల్పై విడుదలయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసాని తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు దగ్గర పోసానిని పరామర్శించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.